Hello everyone, I am Dr. Sujita Reddy Vallur, consultant ENT and cochlear implant surgeon, Ma Hospitals, Jubilee Hills. ఇవాళ మనము ఓటోస్క్లెరోసిస్ గురించి మాట్లాడుకుందాం. ఓటోస్క్లెరోసిస్ గురించి మాట్లాడుకునే ముందు మన చెవి పనితీరు గురించి తెలుసుకుంటే మంచిది. జనరల్గా ఇయర్ అనేది 3 పార్ట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది. బయట చెవి, మధ్య చెవి, లోపల చెవి. మధ్య చెవిలో 3 చిన్న బోన్స్ మాలియస్, ఇన్కస్, స్టేపిస్ ఒక చైన్ ఆకారంలో కర్ణబేరికి అతుక్కొని ఉంటాయి. లోపల చెవిలో వినికిడికి సంబంధించిన కాక్లియా, హియరింగ్ నర్వ్ అండ్ బ్యాలెన్స్ కి సంబంధించిన ఆర్గన్స్ ఉంటాయి. జనరల్ గా మన బయట చెవి ఎన్విరాన్మెంట్ లో ఉన్న సౌండ్స్ ని కర్ణబేరికి పంపిస్తుంది. దానివల్ల కర్ణబేరిలో కొన్ని వైబ్రేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ వైబ్రేషన్స్ 3 ఎముకల ద్వారా అంటే మాలియస్, ఇన్కస్, స్టేపిస్ ద్వారా 3వ చెవికి రీచ్ అవుతాయి. అక్కడ నుండి హియరింగ్ నర్వ్ ద్వారా ఈ సిగ్నల్స్ బ్రెయిన్ కి రీచ్ అవుతాయి. దానివల్ల మనము వినగలుగుతాం. ఓటోస్క్లెరోసిస్ అనే కండిషన్స్ లో మధ్య చెవిలో ఉన్న స్మాలెస్ట్ బోన్ అయిన స్టేపిస్ చుట్టూ కొత్త బోన్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల సౌండ్ వేవ్స్ బ్రెయిన్ కి రీచ్ అవ్వకపోవడం వల్ల హియరింగ్ లాస్ వస్తుంది. ఇలాంటి టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటారు. కొంతమందిలో ఈ న్యూ బోన్ ఫార్మేషన్ అనేది 3వ చెవిలో ఫామ్ అవుతుంది. అలాంటి టైప్ ఆఫ్ హియరింగ్ లాస్ ని సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటారు. ఓటోస్క్లెరోసిస్ కి కాజ్ అనేది అన్నోన్. జనరల్ గా ఇది ఫ్యామిలీస్ లో చూస్తూ ఉంటాం. లైక్ పేరెంట్స్ కి ఉంటే పిల్లలకి రావడం, ఆర్ఎల్స్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరొకరు ఓటోస్క్లెరోసిస్ అనే జబ్బుతో బాధపడడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. కొన్ని జబ్బులు లైక్ మీజిల్స్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్టర్ డెలివరీ అవ్వచ్చు, వాళ్ళల్లో ఛాన్స్ ఆఫ్ ఆర్ రిస్క్ ఆఫ్ ఓటోస్క్లెరోసిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? హియరింగ్ లాస్ అనేది మేజర్ సిమ్టమ్ ఇన్ ఓటోస్క్లెరోసిస్. ఇనిషియల్ గా పేషెంట్స్ లో పిచ్ సౌండ్స్ కి ఆర్ విస్పరింగ్, గుసగుసలు ఆ సౌండ్స్ వినలేకపోతారు. గ్రాడ్యువల్ గా పూర్తిగా హియరింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇది జనరల్ గా 2 చెవుల్లోనూ రావచ్చు, ఆర్ఎల్స్ యూనిలాటరల్ అంటే సింగిల్ ఇయర్ లో కూడా రావచ్చు. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొంతమంది చెవుల్లో సౌండ్లు వస్తూ ఉంటాయి అని కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కొంతమందిలో బ్యాలెన్స్ ప్రాబ్లం ఆర్ వర్టిగో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓటోస్క్లెరోసిస్ కి ట్రీట్మెంట్ అనేది టైప్ ఆఫ్ ఓటోస్క్లెరోసిస్ అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఒకవేళ హియరింగ్ లాస్ అనేది స్టేపిస్ బోన్ ఫిక్స్ అవ్వడం వల్ల వచ్చినట్లు అయితే దట్టు అది ఎర్లీ స్టేజ్లో ఫైండ్ అవుట్ చేయగలిగితే సోడియం ఫ్లోరైడ్ అనే టాబ్లెట్ వల్ల ఉపయోగం ఉంటుంది. ఒకవేళ డిసీజ్ అనేది అడ్వాన్స్డ్గా ఉన్నట్లు అయితే స్టెపిడెక్టమీ ఆర్ స్టెపిడాటమీ సర్జరీస్ వల్ల ఉపయోగం ఉంటుంది. హియరింగ్ లాస్ అనేది లోపల చెవి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వచ్చినట్లయితే స్టెపిడాటమీ ఆర్ స్టెపిడెక్టమీ సర్జరీస్ వల్ల ఉపయోగం ఉండదు. అలాంటి సిచ్యువేషన్స్లో హియరింగ్ ఎయిడ్స్ వాడుకుంటే హెల్ప్ అవుతుంది.